ఏంటో ఈ సంవత్సరం ఇట్టే అయిపోయినట్టు అనిపిస్తుంది. నిజానికి సంవత్సరం అయిపోతుందన్న ధ్యాసలో తలుచుకోగానే సంవత్సరం మొత్తంలో జరిగినవన్నీ మంచి, చెడు, సంతోషం, దుఃఖం, అనుకున్నవి, అనుకోనివి ఇలా అన్నీ ఒకేసారి రీక్యాప్‌లా కళ్ళ ముందు కాలం కెమెరా రోల్ గిర్రున తిరిగేసరికి ఇవన్నీ ఎట్టా గడిచాయో అనుకుంటూనే ఇట్టే గడిచిపోయినట్టు అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కొంతమందికి అందలం ఎక్కినంత ఆనందాన్ని ఇస్తే మరి కొంతమందికి అధపాతాళంలోకి అది తొక్కినంత ఆవేదననిస్తుంది. అయినా అది అలాగే కొనసాగకుండా సంవత్సరం మొత్తం ఉన్న క్లాస్ టీచరు ఫేర్‌వెల్ టైంలో నేను వెళ్ళిపోతున్నాను, వచ్చే సంవత్సరం వేరే టీచర్ వచ్చి మరిన్ని పాఠాలు నేర్పుతారు అని అందరికీ అందంగా వీడ్కోలు చెప్పి వెళ్ళినట్టు ఉంటుంది. నిజానికి నాకు తెలిసి మనకున్న గొప్ప వరం ఏంటో తెలుసా? వచ్చే సంవత్సరం కాదు కదా, వచ్చే నిమిషంలో కూడా జరగబోయేదేంటో తెలియకపోవడమే. అనుకుంటాం కానీ అసాధ్యం అనుకున్న అది కూడా ఏఐ టెక్నాలజీతో అయిపోతుందంటారేమోనని అనుమానమే నాకైతే. ఎనీవేస్, అది జరిగేంత వరకు ప్రతి సంవత్సరం ఆశలతో ఆరంభమై అనుకున్నవన్నీ జరిగేలా ఆలోచనని ఆచరణలో పెట్టి అడ్డంకుల్ని అధిగమిస్తూ ఆవేదనని అయిన వాళ్ళతో పంచుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తూ అందరితో పంచుకోవాలని ఈ ఏడాది ఇచ్చిన ప్రతి పాఠానికి కృతజ్ఞతలు చెప్తూ కొత్త ఏడాది కోసం మనసుకి ఒక మాట, హక్కున్నా మటాట. పాత బాధలకు గుడ్ బై, కొత్త ఆశలకు హాయ్. కొత్త సంవత్సరం అంటే ఉన్న పళంగా కొత్తగా ఏం మారిపోతుంది? పొద్దున్నే లేచి పిల్లల్ని తయారు చేసి రోజులాగే చదువుకోండిరా అని స్కూల్కి పంపకుండా 2 రోజులు ఆడుకోండిరా అని అమ్మమ్మ ఇంటికి పంపగలమా? లేక మేము బాక్సులు కట్టుకుని ఉద్యోగాలకు వెళ్లకుండా బ్యాగులు సర్దుకుని ఊరి మీద పడగలమా? సరదాగా అనుకున్నా సరిగ్గా అలాగే జరిగిందండోయ్. క్రెడిట్ కార్డు వాడు ఇయర్ ఎండ్ వస్తుంది, ఇచ్చిన వోచర్లు వారంలో ఎక్స్పైర్ అవుతున్నాయి, వాడుకుంటారా వేస్ట్ ఫెలోస్ అని వార్నింగ్ ఇస్తే వామ్మో ఓ నాయనో అని వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనుకునే టైం కూడా లేక వెరీ లాస్ట్ మినిట్ వేసిన ప్లాన్ ఇది. వారం రోజుల వెకేషన్ అయితే వారసులను కూడా తీసుకుని వెళ్లే పని. కానీ ఈ 2 రోజుల రోడ్ ట్రిప్కి మా 2 పిల్లకాయల్ని తీసుకుని వెళ్తే వాళ్ళకి రెస్ట్ లేకుండా పోగా మాకు 2 డోలో స్ట్రిప్స్ అయినా సరిపోవు. కనుక వాళ్ళిద్దరిని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పడేసి సూట్ కేసులు కార్ డిక్కీలో పడేసి వాళ్ళని వదిలేసి వెళ్తున్నామనే గిల్ట్ ఫీలింగ్ని బ్యాక్ సీట్లో పడేసి ముందు సీట్లో మేమిద్దరం కూర్చుని ముచ్చట్లాడుతూ నచ్చిన ఫుడ్ని మంచింగ్ చేస్తూ మార్చి డ్రైవింగ్ చేస్తూ పొలోమని 10 గంటలు పోనిస్తే ప్లాన్ చేసిన తీరానికి చేరుకున్నాం. నిజానికి 8 ఏళ్ల క్రితం మా అభి పుట్టక ముందు 2018 డిసెంబర్లో ఇలాగే మేమిద్దరమే దేశం దాటి దుబాయ్ వెళ్ళి కొత్త సంవత్సరానికి ఒక కొత్త ప్రదేశంలో స్వాగతం పలికాం. అప్పటి ఆ మర్చిపోలేని కొత్త సంవత్సరం ఎక్స్పీరియన్స్ మా జీవితాల్ని పెద్ద మలిపే తిప్పిందనుకోవాలి. చూడాలి మళ్ళీ 8 ఏళ్ల తర్వాత కలిగిన అదే అనుభవం ఎన్ని అద్భుతాలు చూపిస్తుందో, ఎలాంటి అవకాశాలు అందిస్తుందో. ఈ 2 రోజుల రోడ్ ట్రిప్కి దేశం దాటే దారి లేక రాష్ట్రం దాటమే రైట్ అనుకుని రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ కూడా దాటి రయ్యమంటూ సముద్ర తీరానికి చేరుకున్నాం. ఈ సంద్రపు సందడిలో స్టార్ట్ అయిన ఈ సంవత్సరం సంతోషంగా సఫలంగా సాగాలని సదా కోరుకుంటూ విష్ యు ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఎలాగా వైజాగ్ దాకా వచ్చాం కదా, అలాగే అరకుకి ఓ అడుగేసొద్దాం అనుకుంటే అక్కడ గడ్డి పరక కూడా పట్టనంత ఇరుగ్గా ఉందని తెలిసి తిరిగి అటువైపు కూడా చూడకుండా తీరం ఒడ్డునే అడుగులో అడుగు వేసుకుంటూ అలలతో ఆడుకుంటూ అడపా వీడియోలు తీసుకుంటూ ఆల్ని ఇల్ని అడిగి ఫోటోలు తీయించుకుంటూ 6-7 గంటల దాకా అక్కడే ఆనందంగా గడిపాం. అదేంటో నాకు వెలుతురున్నంత వరకు ఎంతో ఆహ్లాదంగా అనిపించే ఆ అలలు చీకటి పడే కొద్దీ అదో రకం భయంకరంగా అనిపిస్తాయి. మరి కాసేపు అక్కడే ఉంటే ఆ అలల సందడి కన్నా దోమల సంగీతంతో డిసెంబర్ 31 డీజే పార్టీ అక్కడే అవుతుందేమోనని ఆదరాబాద్రా అక్కడి నుంచి బయటపడి మేము ఉంటున్న హోటల్లో జరిగే అసలైన న్యూ ఇయర్ పూల్ పార్టీకి వెళ్దామంటే పొలోమని రేట్లు పెట్టారు. 10,000 ఇచ్చి పూల్ పక్కన కూర్చుని పార్టీలో ప్లేట్ మీద ప్లేట్ లాగిచ్చే కన్నా పైనున్న మా రూమ్ బాల్కనీలోంచి అదే పార్టీని డ్రోన్ వ్యూలో చూస్తూ పాటలు ఎంజాయ్ చేస్తూ పేట్ పూజ చేసుకుంటూ పార్టీ విత్ ప్రైవసీ అన్నట్టుగా ఇద్దరమే ప్రెషియస్ టైంని స్పెండ్ చేయటం పైసా వసూలు పని అనుకున్నాం. పడబొడిసే పనులేమీ లేకుండా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ పంటి కింద ఆహారం వేసుకుంటూ పైనుంచే పార్టీ ఎంజాయ్ చేస్తూ 10 నుంచి 1 వరకు లెక్కేస్తూ సరిగ్గా 12ంటికి పెదాలపై పెద్ద చిరునవ్వుతో పటాసుల వెలుగులో హ్యాపీ న్యూ ఇయర్ అని పిచ్చగా అరిచి చిన్న పిల్లల్లా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాం. అలా సంవత్సరం ఆఖరి రోజు అర్ధరాత్రి సంబరాల్లో మునిగి తేలుతూ కంటి మీద కునుకైనా రాకపోతే కొత్త సంవత్సరం తెల్లారి కోవెలకు వెళ్ళడానికి కళ్ళు తెరుచుకుంటాయా?
కష్టమైన పనే. అన్నిటికీ ఆ పైవాడే దిక్కు. ఏం జరిగినా ఆ పైవాడు చూసుకుంటాడు. అంతా నీదే భారం భగవంతుడా అని తూర్పు తిరిగి దండం పెట్టుకున్నప్పుడల్లా నా దృష్టిలో ఆ పైవాడెవరో వచ్చి మాయో మంత్రమో వేసి అన్నీ మనకు అనుకూలంగా మార్చేస్తారని కాదు. మనం మొదలెట్టిన దాన్ని మనంతట మనమే మనస్సు పెట్టి మేధస్సుని మ్యాక్సిమం లెవెల్లో వాడి ముప్పు తిప్పలు పడైనా సరే మంచిగా ముగించగలిగే మనోధైర్యాన్ని ఇచ్చేవాడు మన పైన ఒకడున్నాడనే నమ్మకంలా అనిపిస్తుంది. మనిషిగా మంచికి చెడుకి తేడా తెలుసుకుని మహాత్ముడు అనిపించుకోకపోయినా మరొకరిని ఇబ్బంది పెట్టకుండా మన పనేదో మనం చూసుకుంటూనైనా సరే మామూలుగా మంచిగా బతికితే మెచ్చుకోకపోయినా మనశ్శాంతినిస్తాడనే ధైర్యం, మృగంలా మీద పడి మానవ్ మీద మర్యాద మరిచి మనం మాత్రం బాగుంటే చాలు మంది గురించి మనకెందుకని మనీ మనీ మోర్ మనీ అనుకుంటూ మతి భ్రమించకుండానే మోసాలు మర్డర్లు మానభంగాలు మహా సులువుగా చేసే మాయగాళ్లు మొరటోళ్లకి మరణదండన ఉంటుందనే భయం, ఇవి రెండు ఇంకా ఏకాస్తో ఉండబట్టే మానవాళి మనుగడ మామూలుగా కనిపిస్తూ మనుషుల్లో మంచితనం మొత్తానికి మరుగున పడకుండా మిగిలి ఉంది అనిపిస్తుంది. అందుకే మరో సంవత్సరం మొదలైన మొదటి రోజు మొన్నటి సంవత్సరానికి మెనీ థ్యాంక్స్ చెప్తూ ముందు ఈ సంవత్సరం మోర్ అండ్ మోర్ హ్యాపీ అండ్ మచ్ మోర్ హెల్దీగా గడవాలని మనస్సారా కోరుకోవడానికి సింహాచలంలోని ఆ నరసింహస్వామి సన్నిధికొచ్చి దర్శనం చేసుకుని అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి అని మరోసారి మనందరి తరఫున మొక్కుకుని ముచ్చటగా ఈ కొత్త సంవత్సరాన్ని ఆ స్వామి సన్నిధిలో మొదలుపెట్టాం. వెరీ స్మాల్ విహారయాత్రికని వైజాగ్ వెళ్ళి ఆ తీరం ఒడ్డునున్న సిటీలో టైం టేబుల్ ఏమీ లేకుండా, టైట్ స్కెడ్యూల్ ఏమీ పెట్టుకోకుండా, టిక్ టిక్ మనే అలారంలు కూడా లేకుండా, టచ్ వుడ్ టైం వేస్ట్ కూడా చేయకుండా తీరిగ్గా తేరిపార 2 డేస్ని కూడా టుడే ఇస్ ద డే అని టైంని టోటల్గా ఎంజాయ్ చేస్తూ తోచినట్టుగా టుగెదర్ స్పెండ్ చేశాం. ఆహ్లాదం కోసం అడుగులో అడుగు వేసుకుంటూ సమయం దొరికినప్పుడల్లా సాగర తీరానికి వెళ్ళి కెరటాల్ని కళ్ళతోనూ కాళ్లతోనూ పలకరించొచ్చాం. ఆకలేసినప్పుడు అన్నిసార్లు అవుట్ సైడ్ ఫుడ్డే అయినా ఈ జమీందారీ హోటల్లో మాత్రం ఆహారం అద్భుత అనిపించింది. పేరుకు తగ్గట్టుగా అంబియన్స్ కూడా ఏన్షియంట్ వైబ్స్తో అలనాటి రాజుల కాలం నాటి వస్తువులతో ఓ జమీందారీ ఇంటికి భోజనానికి వచ్చామన్న ఆ అంబియన్స్కి అక్కడి ఆహారంపై అంచనాలు మరింత ఎక్కువైపోయాయి. ఆశపడిన దానికి ఏ మాత్రం తీసిపోకుండా ఆంధ్ర భోజనం అదిరింది అనిపించేలా ఆఖరికి ఆప్రికాట్ డిలైట్ కూడా అయిపోయే వరకు అడుగు పొడుగు కూడా ఆరగించానంటే అర్థం చేసుకోవచ్చు. అంత తిన్నాక అది అరగేసుకోవడానికి అలా రోడ్ల మీద పడి అక్కడ స్పెషల్ ఏంటని వెతికి విండో షాపింగ్ అని కిటికీలోంచి దూరి డిస్కౌంట్లు పోను డోర్లోంచి బయటకొచ్చాం. బయట ఐస్ అయిపోయేంత చలిగా ఉన్న ఇష్టమైన వాళ్ళు ఐస్ క్రీమ్ తిందామా అంటే అది అర్ధరాత్రి అయినా ఎస్ చెప్పకుండా ఉండలేం. న్యాచురల్స్లో రాస్బెర్రీ చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటే న్యాచురల్ స్టార్ నాని కూడా నా బిరుదు నీకే అంటాడేమో, నాకైతే అంత నచ్చేసింది. మరి వీటన్నిటికీ మించి మేమున్న హోటల్ రూమ్ 2 పెద్ద గదులున్న సూట్ రూమ్లో 2 రోజుల పాటు పనులు పాటలు ఏమీ లేకుండా ప్లెజెంట్గా బతికేశాం. పైపెచ్చు స్పెషల్ ఎఫెక్ట్లా పైసా ఖర్చు లేకుండానే పైనున్న బాల్కనీ నుంచే పార్టీ కూడా ఎంజాయ్ చేశాం. వెళ్ళిన రోజు ఓ 2 రోజుల పాటు ఇక్కడే ఉండబోతున్నాం అనే ఎక్సైట్మెంట్లో ఎక్కడ ఏముందో అని వెతుకుతూ రూమ్ అంతా తిరిగితే వచ్చేసేటప్పుడు 2 రోజులు అప్పుడే అయిపోయిందా అని ఎక్కడైనా ఏదైనా వదిలేసామా అని చెక్ చేసుకుంటూ మళ్ళెప్పుడు వస్తామో అనే మిస్సింగ్ ఫీలింగ్తో మరోసారి అంతా తిరిగి చూసుకుంటాం. ఫైనలీ ఇంత అందమైన ఆతిథ్యానికి అబ్బురపడి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు మరెన్నో చూడాలని ఆశీర్వదించవయ్యా అని కొండపైకెళ్ళి ఆ సింహాచలం నరసింహస్వామిని అడిగి తిరిగి వస్తూ కేబుల్ కార్లో కాకపోయినా మా కార్లోంచే ఆ కైలాసగిరి శివయ్యకు కూడా ఓ పెద్ద దండం పెట్టుకుని సామాన్లన్నీ కార్లో నింపుకుని జ్ఞాపకాలన్నీ మనస్సులో నింపుకుని ఆనందంగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాం.